కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన బైబిల్ను కొరహు కుమార్ రాసినటువంటి కీర్తన 42వ కీర్తన చూసుకుందాం. ఇక్కడ కొరహు కుమార్ల జీవితము, వారి జీవిత విశేషాలు మనకు తెలుసు. మరి ఒక ప్రక్క భయంకరమైనటువంటి శాపాస్పదమైనటువంటి బ్రతుకు నుండి విడిపింపబడ్డ కుమారులుగా చూస్తాం. తండ్రేమో ఒక భయంకరమైనటువంటి శాపానికి గురైపోతాడు. కానీ వెంటనే ఏదో 5-6 తరాల తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, వారి కుమారులే, తన కుమారులే మరి దేవుని సన్నిధిలో ఒక గొప్ప కీర్తన రాస్తున్నారు. ఆ కీర్తనలో అసలు ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యము. మనుషులకు ఇంతటి ఆశ ఉండడం అవసరమా? ఉంటుందా? ఉంటుంది. భక్తుడు రాస్తున్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్టు. అప్పుడప్పుడు మనము ఈ టీవీలో వరల్డ్ ఎన్విరాన్మెంట్స్ గురించినటువంటి జంతువుల గురించినటువంటి సీరియల్స్ చూస్తుంటాం మనం కొన్ని. ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు తనని పట్టుకునేందుకు కొరకు శత్రువు ఎంత వేగంగా పరిగెత్తుకొని వస్తుంటాడు. ఒక పులి ఒక సింహాన్ని, ఒక దుప్పిని అటాక్ చేసేందుకు కొరకు పరిగెత్తున్నప్పుడు తన నుండి తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు కొరకు ఎంత వేగంగానే అంత వేగంగా పరిగెత్తుతుంది. పరిగెత్తి 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 మొత్తానికి రక్షించబడ్డ తర్వాత ఆ భయంకరమైనటువంటి ఆ వేదన తరువాత తను పొందేటువంటి ఆశ దేని ద్వారా అంటే నీరు జలాలు తీసుకునే ద్వారా, వాటి కొరకు తను ప్రయత్నం చేస్తుంటుంది. ఇక్కడ భక్తుడు ఒక దుప్పి ఒకసారి రాజమండ్రిలో యూత్ మీటింగ్ కొరకు కీర్తి చేసిన రాజ్బాబు గారు మీటింగ్ ఆహ్వానించబడ్డారు. నేను కూడా అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిపోయిన మీటింగ్లో ఈ కీర్తన చదువుమని చెప్పగానే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు అని ఏమీ స్పేస్ లేకుండా చదివినాను. తర్వాత రాజ్బాబు గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాక, తమ్ముడు దుప్పి నీరు ఎట్లుంటుంది తమ్ముడు అన్నాడు. దుప్పి నీరు ఎట్లుంటుందని వాక్యాన్ని సరైన విధంగా విభజించి చదవడంలోనే దాని యొక్క ప్రత్యేకత ఉన్నది. నాకు ఆశ, దుప్పి నీరు అంటే ఏంది అని నేను అనుకున్నాను. తర్వాత వెళ్ళి కూర్చొని దాని పరిస్థితి అంతా చూసి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years 40 years బ్యాక్, ఇప్పటి గురించి కాదు. సో ఆ విషయాలను చూసిన తర్వాత ఓహో, దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పి నీరు ఏముండదు, దుప్పి నీటి వాగుల కొరకు. కనుక వాక్యాన్ని అందుకే భక్తుడు అంటాడు, నెమరు వేస్తూ వాక్యాన్ని నెమరు వేసే అలవాటు మనకు ఉండాలి. అలా కూర్చొని ఆలోచిస్తుంటే మనసు లోపల పిక్చరైజేషన్ చేస్తున్నప్పుడు ఒక దుప్పి ఎంత పరిగెత్తి 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 ఆ యొక్క నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతుందో, అలాంటి ఆశ దేవుని సన్నిధికి మనము రావాలనే ఆశ మనకు ఉండాలి. మనకేమైనా ఈ మధ్యలో క్రేవింగ్స్ అనే వర్డ్ వచ్చింది. క్రేవింగ్స్, అబ్బా నాకు అద్దినాలనిపిస్తుందబ్బా, నాకు ఇద్దినాలనిపిస్తుందబ్బా, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దిస్ అంటాం. హ్యావ్ యు ఎవర్ క్రేవ్డ్, హ్యావింగ్ క్రేవింగ్ టు సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యాన్ని వినాలనేటువంటి క్రేవింగ్ నీకు వచ్చిందా? అది రాదు సార్, మనకు ఆ క్రేవింగ్ రాదు. కానీ చికెన్ బిర్యానీ తినాలనే క్రేవింగు, లేకపోతే ఫలాని ఫుడ్ తినాలని క్రేవింగ్ వస్తుంది. ఇక్కడ భక్తుని క్రేవింగ్ ఏంటంటే దేవుని సన్నిధిని కనబడాలనేటువంటి క్రేవింగ్. ఆ నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఈ రాత్రి కాలము
మన ఆశ ఏమై ఉండాలంటే, ఎక్లీషియా సంఘ బిడ్డలారా, మన ఆశ ఏమై ఉండాలంటే పరిగెత్తి 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 పడుకోదు. దాని తర్వాత ఏం కావాలా? తృప్తిపరచబడేందుకు కొరకు నీళ్లు తాగాలి కదా. మన దినమంతా కష్టపడి పనిచేసిన తర్వాత మనం ఏం కావాలి? దేవుని వాక్యాన్ని భుజించి వాక్యాన్ని భుజించి జీర్ణించుకొని శక్తి పొంది మనము పడుకుంటే, అప్పుడు దేవా నాకు మంచి కలలు ప్రభువా, రాత్రి పడుకుంటప్పుడు దేవా మీ దర్శనము ద్వారా నన్ను రక్షించండి ప్రభువా అంటాం. దినమంతా లోక ఆలోచనలన్నీ చేసి రాత్రి దర్శనం, అది దయ్యాల దర్శనం వస్తుంది. దేవుని గురించినటువంటి తృష్ణ నీలో ఉంటే దేవుడు కనబడతాడు. అదే బైబిల్లో మనం చూస్తాము. మరియా మార్తలు, మరియా యోసేపు మరియలు. మరియకు దర్శనం ఇచ్చాడు, యోసేపుకు దర్శనం ఇచ్చాడు. దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు బిషపయ్య గారు చెప్పినట్టు జ్ఞాపకం ఉంది, ఆ దినాలలో ప్రతి కన్యక నా గర్భమున యేసయ్య పుట్టాల, నా గర్భమున యేసయ్య పుట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారట. అందుకేనేమో ఆ సమయాల్లో ప్రతి ఒక్కరు మరియా మరియా మరియాలనే పేర్లు పెట్టుకున్నారు. చాలామంది మరియాలు ఉంటారు కదా. సో అందరికీ యేసు నా గర్భములో పుడితే బాగుండు అనేటువంటి ఆశ కలిగి ఉండాలట. ఈ రాత్రి కాలము ప్రభువు గురించినటువంటి ఆశ, అలాంటి తృష్ణగోని ఒకవేళ పడుకొని ఉంటే దేవుని దూత మరి దర్శించింది. ఈ రాత్రి కాలము ఆయన వాక్యము గురించిన తృష్ణ, ఆయన సన్నిధి గురించిన తృష్ణ నీకుంటే మంచి కళలు వస్తాయి. ఎలాంటి కళలు తెలుసా? యోసేపుకు వచ్చిన కళలు నీకు కూడా వస్తుంది. ప్రజలందరూ నీ ఎదుట సాగిల పడుతున్నట్టుగా కళలు వస్తాయి. యోసేపు కూడా సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. ఆయన కళలు కనక ముందు ఒకవేళ నేను యోసేపును అంటే నా మనస్సుతో నేను యోసేపును గురించి ఊహిస్తున్నప్పుడు నాకు కలిసినటువంటి ఆలోచన ఏం తెలుసా? నాకు యాకోబుల దేవుణ్ణి నేను అని పదే పదే దేవుడైన యెహోవా వీళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ విని వాటి గురించే ఆశ కలిగి ఉంటాడు. బహుశా పడుకున్నప్పుడు ఆ ఉద్దేశ నెరవేర్పు కొరకు నేను సాధనంగా వాడుకుంటాను కుమారుడా అని ఇలాంటి కళ యోసేపుకు దేవుడు ఇచ్చి ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దైవ ఉద్దేశ నెరవేర్పులో మనందరము భాగస్వామ్యులము కావాలంటే మనము దైవిక తృష్ణ కలిగి ఉండాలి. దైవిక తృష్ణ కలిగి ఉండాలి. రైట్. అందుకే చిన్నప్పుడు పిల్లలు ఆ బాలసార ఆటలో ఏమంటారు, ఒక సాపేసి శాప మీద పిల్లోని అంబాడుతున్నప్పుడు విడిచిపెట్టి ఆ పక్క మనము ఏంటి ఒక స్టెథోస్కోపు, ఒక పుస్తకాలు అవి పెడతాం. కానీ బైబిల్ పెట్టడం అంత ఆలోచన రాదు మనకు. బైబిల్ కూడా పెట్టి ఒకవేళ నీ కుమారుడో కొడుకో బట్టి బైబిల్ ముట్టుకునే పరిస్థితి నీవు అలాంటి ఆలోచన కలిగి ఉంటే, అబ్బా నా కుమారుడు గొప్ప దైవజనుడు అవుతాడబ్బా అని సంతోషపడే స్థితిలో నీవు ఉంటే దాన్ని తృష్ణ, దాన్ని దైవికమైనటువంటి ఆలోచన అంటారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ వెంటనే తండ్రి ఒక శాపాస్పదమైన మరణములో మరణించిన కుమారులు ఆ పరిస్థితి అంతటికెళ్ళి బయటికి వచ్చేసి, దేవా నీ గురించిన తృష్ణ నేను కలిగి ఉన్నాను. చాలాసార్లు మనకేందంటే అది చూసి ఆ రోగం చూసి రోగాన్ని ధ్యానిస్తూ ఉంటాం, ఆ బాధను చూసి బాధనే ధ్యానిస్తూ ఉంటాం, శాపాన్ని చూసి శాపాన్నే ధ్యానిస్తుంటాం. లేకపోతే అక్కడ కనబడుతున్న బాధను చూసి ఆ బాధను 10 మందికి చెప్పుకొని ఇంకా దాని ద్వారా సింపతి గెయిన్ చేసుకుంటూ ఇట్లనే కాలము గడిపే ప్రయత్నం చేసే ఆలోచన కలిగి ఉంటాం. నీ ఎంతటి భయంకరమైన బాధకరమైన పరిస్థితి ఉన్నా దాన్ని అక్కడ విడిచిపెట్టి దేవుని కొరకైన ఆలోచన ఆశ మనము కలిగి ఉంటే, ఒకవేళ నువ్వు
అప్పుల బాధలో ఉన్నావనుకో, నీ అప్పులన్నీ పక్కన పెట్టి, దేవా నీ కొరకైన ఆశ నాకుంది ప్రభువా అని ప్రభువు గురించినటువంటి ఆశ నీవు కలిగి ఉంటే అవన్నీ మటుమాయం అయిపోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఈ రాత్రి కాలము బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు మనం చూస్తాము. ముందు ఎంతటి గడ్డు పరిస్థితి కనబడుతున్నా వాళ్ళకవేమి కనబడలే, దేవుడే కనబడ్డాడు. దేవుని గురించి ఆలోచన ఉన్నది. అంటే హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, మనము దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే మన నోటికి వస్తుంది, మన కళ్ళ ముందు కనబడుతుంది. అప్పుడు మనం ఒకరి గురించి ఆలోచిస్తున్నాడు. మా ఇంట్లో ఒక్క వ్యక్తి పేరు పిలిచేందుకు కొరకు 6 పేర్లు పిలిచేది మా నాన్న, 5 పేర్లు పిలిచేది. ఎందుకు? ఆయన మనసులో ఒకరి పేరు ఉన్నది, ఆమెను పిలిచేందుకు కొరకు 5 పేర్లు పిలిచేది. అంటే వాళ్ళ గురించి అందరు చివరిగా అట్లా. కానీ మనం కూడా ఎవరో ఒకరు పిలవాలనుకున్నప్పుడు 5-6 పేర్లు పిలిచి చివరికి ఆ పేరు వచ్చేది. మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి అంత పెద్ద వ్యక్తి అయినా ఆయన పేరు నోటికి రాదు, ఆయన వ్యక్తి పేరు వస్తుంది. కళ్ళ నీ కళ్ళ ముందు ఎంతటి భయంకరమైన బాధ, ఇరుకు, వేదన ఉన్నా అది నీ కళ్ళ ముందు కనబడొద్దు. ఎవరు కనబడాలా? దేవుని గురించిన ఆలోచన కనుక నీకుంటే అలాంటి పని చేస్తావు. నాకు అనిపిస్తుంది భక్తుడైనటువంటి దావీదు వారి యొక్క మనస్సులో ఏముంది తెలుసా? మా తండ్రి పాపము చేసి భయంకరమైనటువంటి శిక్షకు గురైపోయాడు, శిక్షించిన వాడు చెడ్డోడు కాదు, మా తండ్రి చెడ్డవాడు. అలాంటి స్థితిలోపల మేము ఉండొద్దు, మేము దీవెనకరమైన స్థితిలోకి ఉండే విధంగా మేము ముందుకు సాగాలని ఒక గొప్ప ఆలోచన కలిగి ఇలాంటి స్థితిలోకి వాళ్ళు వచ్చారు. అందుకే వీరి నోరు ధరిస్తే ఆశ, నోరు ధరిస్తే తృష్ణ. ఇంకా కిందికి వస్తే కనబడుతుంది, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనా అని వీరికి ఆరాటము, ఆశ, బాధ. ఎప్పుడు పోవాలా, నేను ఎప్పుడు పోవాలా, ఎప్పుడు 8 అవుతుందా, ఎప్పుడు 8 అవుతుందా, ఎప్పుడు ఆదివారం 8 అవుతుందా, ఎప్పుడు శుక్రవారం 8 అవుతుందా, యువకులకు ఎప్పుడు థర్స్డే 6 అవుతుందా, స్త్రీలకు ఎప్పుడు మంగళవారము 10:30 అవుతుందా. ఇటువంటి తృష్ణలు, ఇటువంటి ఆశలు మన జీవితంలో కలిగి ఉంటే మనము దైవిక దీవెనలు, దైవిక ఆశీర్వాదాలు పొందుతాం. ఈ రాత్రి కాలము మన హృదయాల్లో మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం? ఎప్పుడు ఇష్టపెడతారా పోదామా ఆశ. బయట వాటితో కలిసి ఫలాని పని చేయాల తృష్ణ, అలాంటి ఉరుకులాటలు మస్తుంటాయి కదా. ఈ రాత్రి కాలము ప్రభునందు ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము సేవిస్తున్న దేవుడు ముఖాన్ని చూసి అంటుంటారు కదా, ముఖాన్ని చూసి ఏమోనట, లేకపోతే ఏమో చూసి పీటేస్తారట. అటువంటి వాడు కాదు. హృదయ పరిశోధకుడు. హృదయములో ఏం ఆలోచిస్తున్నాం, మన మనసుతో ఏమి ఆశ కలిగి ఉన్నాం, అది ఆలోచించి దాని గురించినటువంటి జవాబులు ఆయన ఇచ్చే దేవుడు. ఈ రాత్రి కాలము, దేవా నేను నీ గురించిన ఆశ నేను కలిగి ఉన్నాను ప్రభువా, నీ సన్నిధానానికి ఎప్పుడు రావాలనే ఆశ, ఆరాటము నాకుంది కనుక నాకు ఆ స్థితి అనుగ్రహించి ప్రభువా. నువ్వు కనుక ప్రార్థనతో, ఓన్లీ చేతుల పనులు కాదు ఇవి యాక్షన్స్ కాదు, ఇవి అంటే చేతలు రమ్మంటే వంతుకు గంతేస్తారు కదా, అది కాదు. హృదయాంతర్భాగములో నుండి వస్తున్న మాటలు, ఒకరు రమ్మంటే వచ్చే మాటలు కాదు, మనం వారంతల వారే రాస్తున్నాం కీర్తనలు ఇవి. కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని గురించినటువంటి ఆశ మన జీవితంలో మనం కలిగి ఉంటే జరిగే పనులేంటో కూడా ఇదే కీర్తనలు చూస్తున్నాము. ఏం తెలుసా, మనం ఏమంటాం తెలుసా, చుట్టూ మన శత్రువులున్న ఏమైందా, నీ దేవుడు ఏమైండు, నీ లెక్కేమైంది, నీ 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 వ్యవహారం ఏమైందని ప్రక్కలు ప్రశ్నిస్తున్నాయి. చూడండి, జనసమూహం ఏది, నీ దేవుడు ఏమాయనని వారు నాతో నిత్యము అనుచుండగా
రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం. శత్రువులు ఎంతటి బాధలకు గురి చేస్తున్నా ఒక మాట అనగానే మనసు చివుక్కుమనిపోతుంది. ఏం దేవుడే నీ దేవుడు, మొన్నటిదాకా పడక మీద పడుకొని వస్తే కదా, ఏం లేపలే కదా అనగానే అరే నిజమే కదా. ఇగో అలాంటి మాట కనెక్ట్ అయిపోతాం. అటువంటి సూటిపోటి మాటలు ఎన్ని అంటున్నా మనల్ని మనము ధైర్యపరచుకొని ఈ మాట మాట్లాడగలం. ఏం తెలుసా? ఏమని? నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, నీవేలా తొందరపడుచున్నావు. ఏంటి? దేవుని యందు. మనుషులు ఇలాగే అంటారు. మంచి ఉంటే ఎట్లా మంచిగా వచ్చిందని ప్రశ్నిస్తారు. కాస్త బాధ కాగానే బాధ గురించి ప్రశ్నిస్తారు. లోకము అన్ని విధాలుగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది. కనుక మానవుల మాటను కనుక మనసులోకి తీసుకుంటే దేవుణ్ణి ఆరాధించలేము. మనుషుల యొక్క మాటలను మనసులోకి తీసుకునే దేవుని ఆరాధించలేము. ఈ భక్తులు ఎంతమంది అన్నారో వీళ్ళను, అరే మీ నాన్న చచ్చిపోయిండు, ఆ శాపం మీ మీద లేదనుకుంటున్నారా, మొత్తం మీ మీదే ఉన్నదని ఎంతమంది తిట్టిండ్రో వాళ్ళ చుట్టుపక్కల కదా. ఇలాంటి మాటలు ఎన్నెన్ని అంటున్నా దే నెవర్ కేర్ ఆల్ దోస్ వర్డ్స్. ఓన్లీ దేవా నీ సన్నిధిలో నేను కనబడాలని ఆశ ఉంది ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా అని తృష్ణ, ఆశ, దేవుని సన్నిధిలో చూడాలనేటువంటి ఆరాటము వారికి ఎంతగా ఉందో. అందుకే ఎటువంటి కష్టాలు వచ్చినా ఇక్కడ మాట్లాడుతున్న మాట తెలుసా? ప్రాణముతో చెప్పుకుంటున్నారు. ప్రాణమా, వాళ్ళు అట్లనే అంటారు, వాళ్ళ గురించి సంబంధం లేదు, నువ్వు కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఈ మాట చదువుతున్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏం తెలుసా? ఇక్కడ 7వ వచనంలో కనబడుతుంది, భయంకరమైన కష్టాలు, భయంకరమైనటువంటి ఇరుకులు. చూసారా? జల ప్రవాహముల ధ్వని విని కరుణ అలలన్నీ తరంగములన్నీ నా మీద పొర్లి పారిన. ఇటువంటి కష్టాలు మన మీదకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నా చూడండి. ఈ యొక్క సందర్భాన్ని నేను యోసేపు జీవితంతో జస్ట్ మనం ఆలోచిద్దాం. దేవుడు కనబడ్డాడు, దర్శనమిచ్చాడు, మాట్లాడాడు. తరువాత ఆయన మీదికి భయంకరమైనటువంటి కష్టాలు వచ్చాయి, భయంకరమైన వేదనలు వచ్చాయి. కానీ తనల్ని దర్శించిన దేవుణ్ణి ఎప్పుడు యోసేపు మర్చిపోలేదు. ఎప్పుడు తెలుసా? దేవుని గురించిన తృష్ణ, ఆశ, ఆయన గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్న వారికి ఇటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ చేయలేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పుకుంటారు. ఏమని తెలుసా? ఏమని? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మనుషులు అట్నే అంటారు. అన్నలు నిన్ను గోతిలో వేస్తారు, అన్నలు నిన్ను అమ్మేస్తారు, నీవు చేయనటువంటి నేరానికి నిన్ను చెరసాల పాలు చేస్తారు. అవన్నీ పట్టించుకోకు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అలాగే చేశాడు ఆయన. ఒకరోజు వచ్చింది, అద్భుతమైనటువంటి రాజా ఏదైతే కల చూశాడో ఆ కలలో ఉండే విధంగా అన్నలు వచ్చి సాష్టాంగ పడుతున్నారు. రాజంతటి స్థానాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయనను చెరసాలలో పంపించారో వాళ్ళు ఆయనకు లో లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు కదా, అంతేనా? చెరసాలలో చేయనటువంటి తప్పని ఆయనను చెరసాల పడేశారో వాళ్ళు కూడా ఆయన రమ్మంటే రావడము, పొమ్మంటే పోయే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి అద్భుత భాగ్యము. ఈ రాత్రి కాలము మనము ఈ లోకంలో ఉండేటువంటి వేటి గురించి ఆశ, ఆలోచన కలిగి ఉన్నా మనము సిగ్గుపరచబడతాం, మనం బాధపరచబడతాం. కానీ దేవుని గురించినటువంటి ఆశ, తృష్ణ, ఆయన సన్నిధిని చేరాలనేటువంటి, ఆయన సన్నిధిలో కనబడాలనేటువంటి ఆశని మనం కలిగి ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు, భయంకరమైనటువంటి ప్రవాహాలు మన మీదకి వచ్చినా
అవి మనల్ని ఏమీ చేయలేవు. అటువంటి స్థితిలో కూడా మన మనసుతో చెప్పుకుంటాం తెలుసా, నా ప్రాణమా నీవేళ. ఎక్కడ చివరి ఈ కీర్తన ముగిస్తూ కూడా కీర్తనకాడు అదే మాట్లాడుతాను, నా ప్రాణమా నీవేళ కృంగిన్నావు. ఇది మన బాధ సమయం లోపల బట్టి మనము చదువుకుని వెళ్ళాలి, చాలా ఆదరణ కలిగిస్తుంది. నా ప్రాణమా నీవేళ కృంగి, నాలో నువ్వేలా తొందరపడుతున్నావు. నీవు దేవుని నిరీక్షణ ఉంచాలి. ఎందుకు తెలుసా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మనల్ని మనము ఈ మాటల చేత తృప్తిపరచబడే కొరకు అవకాశం ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఈ రాత్రి కాలము మన ఆశ దేవుడై ఉండాలా, మన తృష్ణ దేవుడై ఉండాలా. వీటి గురించిన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యపరచబడతాం, ఓదార్చబడతాం. లోకంలో చూస్తాం కదా, కష్టాలు, భయంకరమైన కష్టాలు ఉన్నాయి. వార్తలు రోజుకు వింటున్నాం మనం, ఏమని, యుద్ధం ఆగుతుందని, యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందని, రైట్, ఏమైనా అయిద్దని. మళ్ళీ ఒకసారి మోడీ ఒక ప్రకటన చేశారు, మీరు ఏ టైంలో లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు అని. ఇటువంటి మాటలన్నీ అంటూనే ఉంటాయి. ఇవన్నీ మనల్ని భయపెట్టించే స్థితిలో ఉంటే మనం ఒక్క అడుగు ముందుకేయలేం. కనుక మన ముందు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగే వారంగా ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక.